వాస్ డే 16. సో ఆర్ యామి ఏడ్చింది ఎందుకంటే నిన్న మణికంఠ గాడు నామినేషన్ చేసిండు కదా. సో ఎందుకంటే షామి ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ జాన్ జిగ్రీ అన్నట్టు ఆమె మైండ్లో. ఓకే, సో అదే అంటున్నా, మణికంఠ నాకు తెలిసి ఆల్రెడీ చెప్పినా కదా, నాగార్జున సాటర్డే నుంచి చెప్పిండు కదా. సో అందుకే ఇప్పుడు మణికంఠ యామిని నామినేషన్ చేసింది. సో వి విల్ సీ 10 minutes తర్వాత బిగ్ బాస్ ఏమన్నాడంటే ఒక గేమ్స్ ఉన్నాయని చెప్పిండు. ఓకే, బోర్డులో వాళ్ళు ఫోటో పెట్టాలా. ఓకే, సో టూ టీమ్స్ ఉన్నాయి కదా, నుంచి పృథ్వీరాజ్ వచ్చిండు, ఇంకా నవీన్ గాడ్ నుంచి అఫ్రిది గాడు వచ్చిండు. అవన్నీ బోర్డులు పెడుతున్నారు, బోర్డులో మొత్తము ఫోటో పెడుతున్నారు. ఆ టీంలో అది ఫోటో తీసుకొని పడేసారు, ఇటు సైడ్ తీసుకొని ఫోటోలు పడేసారు. నేను చెప్తా, యాక్చువల్లీ ఫస్ట్ గెలిచింది ఎవరంటే అఫ్రిది గాడు. ఎందుకంటే అఫ్రిది గాడు ఆడు పృథ్వీరాజు బోర్డుల నుంచి ఫోటో తీసుకొని పడేసిండు, మొత్తం పడేసిండు. అర్థమైందా? గుద్దవల కామెడీ గేమ్ ఇది. అయితే తర్వాత బిగ్ బాస్ ఏమన్నాడంటే ఎవరిని ముట్టుకోవద్దు, ఫోటోలు పెట్టుకోవాలా అని చెప్పేసిండు. తర్వాత ఆమె సీత ఏమన్నదంటే ఈమె పృథ్వీరాజ్ గాడు గేమ్ నుంచి విరామం తీసుకున్నాడు, ఎందుకంటే ఏదో గొడవైంది. నాకు తెలిసి నవీన్ గాడు విన్ అయ్యిండు టీం నుంచి. వీడు సోనియాకి మొత్తము డ్రాయింగ్ చేసి ముక్కుల మొత్తము రెడ్ అని పెట్టేసిండు. అదొకటి చూడండి, ఇది కామెడీ. ఓకే, తర్వాత ఈమె సోనియా పృథ్వీరాజ్కి ఏమన్నదంటే నీకు యామి నీకు ఇష్టమా అని చెప్పేసి పృథ్వీగాడు 2 రాయిలు వేసిండు. యామి కూడా నాకు మంచిగానే కనిపిస్తుంది, నాకు నువ్వు కూడా మంచిగా కనిపిస్తా అని సోనియాకి రాయి వేసిండు, అంతే. ఇది కామెడీ. సెకండ్ గేమ్ ఏంటంటే నా క్యాబేజీ ఇక్కడ నుంచి అటు సైడ్ అక్కడ పెట్టేసేయాల. ఓకే, వన్ టీమ్కి 2 people ఉంటారు. సో 2 teamsకి ఉన్నారు, 4 people ఉన్నారు. 6 క్యాబేజెస్ ఎవరు విన్ అవుతారో వచ్చినట్టు. నిఖిల్ అయితే విన్ అయ్యిండు. బ్రో నవీన్ గాడు ఆదిత్య ఓం కాకుండా అంట వాడికి కూడా గేమ్ ఆడితే వాళ్ళు విన్ అవుతుండే. వాడికి దిమాగే లేదు నవీన్ గాడికి. కొట్టు రేషన్ పట్టు నిఖిల్ నవీన్ గాడు ఇద్దరు ఆడిండ్రు. ఆ గేమ్ అయితే ఎవరు విన్ అయ్యిండ్రు అంటే అయితే విన్ అయ్యిండు, ఎందుకంటే నవీన్ గాడు బయటనే ఉన్నాడు. అయితే ఆమె సోనియా నువ్వు లోపలికి రావాలంటే నేను ఏడని ఉంటా అన్నాడు. ఆమె ఏమన్నది సోనియా వాళ్ళని ఎలిమినేట్ చేసేసింది. నిఖిల్ అయితే గెలిచిండు. దాట్స్ ఇట్ బ్రో. Goodbye.